హాయ్ అండి. మనకి ఇంట్లో కూరలు లేనప్పుడు సడన్గా పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, అలాంటప్పుడు ఏదైనా కావాలని అడిగినప్పుడు చక్కగా అన్నం వండేసుకొని ఇలాగా కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 స్పూన్లు జీలకర్ర, ఎండుమిరపకాయ, ఎల్లుల్లిపాయ, కరివేపాకు, కొద్దిగా మినప్పప్పు పోపు వేసి అందులో వాచి చల్లార్చిన అన్నం వేసి ఇలా ఆవకాయ పచ్చడి ఉంటుంది కదా, ఇదిగో ఆవకాయ పచ్చడి వేసి చక్కగా ఇలా కారాలు అయ్యి ఇంకేమి ఎక్కర్లా కొద్దిగా ఆవకాయ పచ్చడి కలిపి ఇలాగ చక్కగా మొత్తం అంతా కలిసేలాగా కలిపితే చాలా బాగుంటుందండి. ఇది ఆవకాయ అన్నం అంటారు దీన్ని. ఓకేనా, పచ్చడి అన్నం కాదు, పోపు పెడతాం కాబట్టి ఇది ఆవకాయ అన్నం పేరు, అలాగే పిలుస్తారు చాలామంది. చాలా బాగుంటుంది. ఏగిన ఎల్లుల్లిపాయ ఫ్లేవరు, కొద్దిగా ఇంగ వేసుకోండి ఆ ఫ్లేవరు, తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, మినపప్పు తింటుంటే చాలా బాగుంటుందండి. పుల్లగా కమ్మగా. ఈ మినపప్పు ఎగుతి కదా అక్కడక్కడ మనకి అవి ఈ మినపగుళ్ళు అనేవి చక్కగా పంటి కింద పడితే కమ్మగా ఉంటుంది. ఓకేనా, పిల్లలు ఏదైనా ఉదయాన్నే సపోజ్ మనకి టిఫిన్ లేదనుకోండి, ఇలా కూడా కొంచెం ఆవకాయ పచ్చడి అందరిళ్ళలోనే ఉంటుంది. ఇలా ఆవకాయ రైస్ చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.